P27 న్యూస్కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విలేకరుల సమావేశంలో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు పానుగంటి పర్వతాలు మీడియా సమక్షంలో మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల మొదటి రోజు ఏప్రిల్ 21న మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికులను తీసుకొచ్చి ఏమాత్రం సేఫ్టీ లేకుండా వారితో పనిచేయించి ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయినా, అంగవైకల్యం చెందినా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే వారి సొంత గ్రామాలకు తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లేబర్ అడ్డా దగ్గర మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అనేక అవస్థలు పడుతున్నారని, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్యగారి నరసింహారెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్రగిరి, జిల్లా నాయకుడు అన్యప్రభు పాల్గొన్నారు. మిత్రులారా, ఇక్కడ శంషాబాదు కేంద్రంగా ఏప్రిల్ 21, 22 తేదీలలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ఆహ్వాన సంఘం అట్లాగే రాష్ట్ర ఏఐటి సంఘం నిర్ణయించిన తరుణంలో ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడానికి ఇక్కడున్న కార్యకర్తలను అట్లాగే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అశేషమైన కార్మిక వర్గాన్ని కదిలించడానికి ఒక కమిటీ ఏర్పడ్డది, ఆహ్వాన సంఘం అని, అంటే ఆతిథ్య కమిటీ అంటారు. ఆ ఆహ్వాన కమిటీ అధ్యక్షులుగా మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. అయితే మన రంగారెడ్డి జిల్లా హోస్టింగ్ చేస్తున్నది ఆ మహాసభలను, అంటే ఆతిథ్యం ఇస్తున్నది. 33 జిల్లాల నుండి ఈ ప్రతినిధులు మన ఈ శంషాబాద్లో జరిగే మహాసభకు హాజరవుతున్నారు. సుమారు 500 మంది ప్రతినిధులు. అంటే గత 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభ నిర్వహించుకునే సాంప్రదాయం కలిగిన సంఘం మాది. 3 సంవత్సరాల క్రితం కరీంనగర్లో మహాసభ జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత రంగారెడ్డి జిల్లాలో జరగబోతున్నది. ఈ 3 సంవత్సరాల కార్యక్రమాలను, పోరాటాలను, అట్లాగే సాధించిన చట్టాలను, ప్రభుత్వంతో పొందిన అనేక అవకాశాలను సమావేశంలో మహాసభలో చర్చించి భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటాలు నిర్వహించాలి, అట్లాగే భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్న నిర్మాణ కార్మికుల సమస్యలు, ఆయా ప్రాంతాల్లో అడ్డ మీద సమస్యలు కానీ ఇతర దైనందిన జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్న మౌలికమైన సదుపాయాలు, సమస్యల మీద ఈ మహాసభలో కులంకషంగా సమగ్రంగా చర్చించి ఏ రకమైన పోరాటాలు భవిష్యత్తులో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి మహాసభలో కొన్ని కర్తవ్యాలను, తీర్మానాలు చేయబోతున్నది మహాసభ. ఆ పూర్వరంగంలోనే ఈరోజు మీతో నేను మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అంటేనే పారిశ్రామిక ప్రాంతంతో పాటు బహుళంతస్తుల నిర్మాణాలకు పెట్టిందే పేరుగా ఈ ప్రాంతంలో అనేక బహుళంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ బహుళంతస్తుల నిర్మాణంలో పనిచేసే కార్మికులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారితో పాటు మన కార్మికులు 30% ఉంటే 70% లేబరు, అంటే మిగతా నార్త్ ఇండియా నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే వలస కార్మికులు, మైగ్రేట్ లేబర్. అంటే వలస కార్మికులకు ఎలాంటి చట్టాలు కానీ ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ పాటించకుండా వారితోటి 8 గంటలు పనిచేయాల్సిన కార్మికులతోటి గుత్తేదారని, టేకదారులను పెట్టేసి వాళ్ళకు జీతంలాగా, అంటే సంవత్సరానికి 6 నెలలకు జీతంలాగా మాట్లాడుకొని వచ్చి గుంపులు ఒక చోట బహుళ నిర్మాణాల దగ్గర వందల వేల సంఖ్యలో పెట్టేసి 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారు. అట్లాగే 10-12 గంటలు పనిచేసి జీతం ఏమని ఎంత ఇస్తుందంటే వాళ్ళకు మేము పరిశీలిస్తే, అధ్యయనం చేస్తే మా అధ్యయనంలో వాళ్ళకి 800 రూపాయలు ఇస్తున్నారు. అంటే 12 గంటలు పనిచేస్తున్నారు. అంటే సుమారు 1800 రూపాయలు తక్కువ. అంటే 12 గంటలు పనిచేస్తే వాళ్ళకు 2200 నుండి 2500 ఇవ్వాలి పెద్ద మేస్త్రికి మినిమం. అంటే 800 ఇస్తున్నారు. అంటే సగటు ఒక కార్మికుడి పుట్టగొట్టేది 1200 నుండి 1800 తక్కువ ఇస్తున్నారు. ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయంటే ఆ నిర్మాణ రంగంలో పనిచేసే మెయిన్ కాంట్రాక్టర్, గుత్తేదారండి వాడు, అట్లాగే యజమాని కూడా. ఇప్పుడు అపర్ణ లాంటి పెద్ద సంస్థలు, ప్రెస్టేజ్, చాలా గ్రూపులు ఉన్నాయి, ఆదిత్య బిర్లా, చాలా మన ఈ జిల్లాలో. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్న బహుళంతస్తుల నిర్మాణాల దగ్గర
మౌలిక సదుపాయాలు వసతులు లేవు. ఒక రేకుల షెడ్ పెట్టి ఒకే రూమ్లో సుమారు 20-30 మందిని దాంట్లో ఉంటున్నారు. అంటే వాళ్ళు వెళ్ళి చూస్తే జాగా కూడా సరిపోదు. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు చూస్తే ఒక రూమ్లో ఇంతమంది ఉంటారా అని ఆశ్చర్యపోయేటట్టు ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో 20 మందిని పెట్టేస్తున్నారు. అంటే ఇంత అన్నం పెట్టి రోజంతా పనిచేసే, అంటే ఒకప్పుడు మనం ప్రాచీన సమాజంలో బానిస సమాజంలో దృశ్యంలో ఉన్న ఇక్కడ కూడా కార్మికుల శ్రమ దోపిడీ ఏ పద్ధతిలో జరుగుతుందనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. కాబట్టి వలస కార్మికుల స్థితిగతుల మీద మేము అధ్యయనం చేస్తే మా అధ్యయనంలో ఈ శ్రమ దోపిడీ ఒకటే కాదు, ఎక్కడన్నా వాళ్ళకు సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవ్వకుండా, పరికరాలు ఇవ్వకుండా, ఆ బహుళంతస్తులు అంటే ఒక 5 అంతస్తులు 10 అంతస్తులు ఉంటే స్లిప్ అయి కింద పడి చనిపోతే ఎవరికి మూడో వ్యక్తికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే వాళ్ళ సొంత స్థలాలకు చేరదీస్తున్నారు గుత్తేదారులు. అంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారు, చట్టబద్ధంగానే ఇస్తారో వాళ్ళ ఫ్యామిలీకి. ప్రధానమైన యజమాని, కుటుంబ యజమాని చనిపోతే ఈ రోజున్న వర్క్మెన్ కాంపెన్సేషన్ చట్టాలు ఉన్నాయి. ఎక్స్రేసే రూల్ చట్టం చేసింది ఇంత ఇవ్వాలని. కానీ ఎలాంటి ఎక్స్రేసియా చట్టబద్ధమైన అవి ఇవ్వకుండా రాత్రికి రాత్రి వాళ్ళ సొంతూళ్ళకు తరలించి ఎవరికి తెలియకుండా బయట ప్రపంచానికి పత్రికలు కూడా తెలియకుండా చేసే సందర్భాలు ఈ ఏరియాలో చాలా ఉన్నాయి. చేతులు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా, అంగవైకల్యం ఏదైనా ఎవ్వరు వాళ్ళని ఆదుకునే నాదుడు పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ వలస కార్మికుల సమస్యల మీద కూడా రేపు 21-22 తేదీల్లో జరిగే ఈ మహాసభలో చాలా సమగ్రమైన చర్చించి మైగ్రేట్ లేబర్ సమస్యల మీద రాబోయే కాలంలో ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఇది అట్లాగే లేబర్ అడ్డాల దగ్గర మౌలిక సదుపాయాలు లేవు. మీరందరూ చూస్తున్నారు. ఇటు వెళ్తే మార్నింగ్ 7 గంటలకు రోడ్డు మీదకి వస్తాడు పని కోసం. పోటీ ప్రపంచం, మనుషులు ఇప్పుడు పనులు లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో కార్మికులు పని దొరకడం గగనమైన సందర్భంలో 7 గంటలకే వస్తున్నారు. 7 గంటల నుండి సుమారు 11 గంటల వరకు, అంటే 4 గంటలు రోడ్డు మీద పని కోసం ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఈ 4 గంటల్లో వాళ్ళకు మూత్రం వచ్చినా, లేదంటే ఇతర దప్పిక తీర్చుకోవడానికి మంచినీళ్ళు లేవు, ఆకలేసి తినడానికి వాళ్ళకు భోజన సౌకర్యం లేదు. తర్వాత బాత్రూమ్స్ అంటే ఈరోజు రోడ్డు మీద మగవాళ్ళే ఉండరు, ఆడవాళ్ళు ఉంటారు. మగవాళ్ళు అంటే సరే ఎక్కడెక్కడో చేస్తారు మల విసర్జన, స్త్రీలు అంటే ఆడవాళ్ళు ఎట్లా చేస్తారు. కాబట్టి చాలా అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో లేబరు ఈ అడ్డాల దగ్గర ఎదురు చూసే సందర్భంలో చాలా కొన్ని షాప్ ముందర నిలబడితే వాడు గెంటేస్తున్నాడు, దుర్భాషలాడి తిట్టి పంపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఈ రేపు మహాసభలలో తీర్మానం చేయబోతున్నాం. రాష్ట్రంలో 33 జిల్లాల్లో సుమారు మాకు తెలిసిన అడ్డాలు 1000-1100 సుమారు అడ్డాలు ఉన్నాయి, లేబర్ అడ్డా. మన జిల్లాలో 170 లేబర్ అడ్డాలు ఉన్నాయి. ఈ 170 లేబర్ అడ్డాల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకోసం అంటే ఈరోజు ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేసే మేస్త్రీలు అనుకోండి, అంటే ప్లంబర్లు అనుకోండి, ఎలక్ట్రీషియన్స్, వాళ్ళ కింద పనిచేసే మట్టి అంటే ఇది సిమెంట్ కలిపే వాళ్ళ కానుంచి మొదలుకుంటే మోసే లేబరు, ఆడవాళ్ళ కానుంచి ఊడ్చే వాళ్ళ వరకు మొత్తం కలిపితే ఒక బిల్డింగ్ నిర్మాణం జరగాలంటే, ఒక బహుళంతస్తుల నిర్మాణం జరగాలంటే సుమారు శ్రమజీవుల పాత్ర 100 నుండి 500 మంది ఉన్నారు. అంటే 100-500 మంది పనిచేసే చోట వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు, చట్టబద్ధమైన ఏ మాత్రం వాళ్ళకు స్పెషలిటీస్ ఇవ్వకుండా నిర్మాణ కార్మికులను శ్రమ దోపిడికి, అట్లాగే వాళ్ళ యొక్క మానసిక దోపిడికి యాజమాన్యాలు పాల్పడుతున్నాయి. రేపు జరిగే ఈ మహాసభలో మొత్తం కార్పొరేట్ బహుళజాతి నిర్మాణ సంస్థల మీద ఇప్పటివరకు సెస్ ఎంత కట్టారు. ఒక భవనం కడితే ₹1,00,00,000 ఉంటే ₹1,00,000 సెస్ కట్టాలి, 1% సెస్ కట్టాలి. సెస్ కూడా ఎగ్గొట్టిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇలాంటి సెస్సు గట్టని ఎగవేతదారుల మీద చర్యలు తీసుకోవాలని ఒక పోరాటం. తర్వాత ఈ సెస్సు రూపంలో జమ అయిన డబ్బులను తిరిగి ఈ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన లేబర్ బోర్డు, ఈ ప్రభుత్వం ఆ డబ్బులను వేరే దారి మళ్లించే పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి లేబరు సంక్షేమ బోర్డు ఏర్పడ్డ తర్వాత ఆ డబ్బులు సెస్ రూపంలో జమైన కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని ఈ లేబర్ అడ్డాల దగ్గర మౌలిక సదుపాయాల కోసమో, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమో, చదువుల కోసమో, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏఐటీసీ తరఫున. మొత్తంగా అంటే భవన నిర్మాణ రంగంలో పనిచేసే
మేస్త్రీల కానించి మొదలుకుంటే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కింది స్థాయి వర్కర్స్ వరకు రేపు ఏ పోరాటం నిర్వహిస్తే వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే. ప్రధానమైనది ఇంకొక డిమాండ్ మేము డిమాండ్ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కొలువులు ఉంటాయి, వేల జీతాలు ఉంటాయి. వృద్ధాప్యం రాగానే రిటైర్మెంట్ అయితే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు పెన్షన్ సౌకర్యం వస్తుంది. కానీ భవన నిర్మాణంలో పనిచేసే ఒక అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుడు 60 ఏళ్ళు శక్తి ఉంటే పనిచేస్తాడు. 60 ఏళ్ళ తర్వాత వయసు రీత్యా కానీ లేదంటే అనారోగ్యం బారిన పడిపోతే వాళ్ళకి ఎలాంటి పెన్షన్ సౌకర్యం రావడం లేదు. వీళ్ళ నుండి మాత్రం ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి వీళ్ళ శ్రమ ద్వారా. కాబట్టి ఈ లేబర్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్న అంటే భవన నిర్మాణమే కాదు, హమాలి కానీ ఇతర అసంఘటిత రంగంలో పనిచేసే అన్ని రంగాల కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి అసెంబ్లీలో దీని ప్రధానమైన చర్చ చేయాలి. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ స్కీమ్ ఒకటి ప్రారంభం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద కూడా రాబోయే కాలంలో మా సంఘం ఆధ్వర్యంలో పోరాడతాం. అట్లాగే మా స్థూలంగా ఈ శంషాబాద్ కేంద్రంగా ఇప్పటికే మా పోరాటాలు కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. మా యాదగిరి, మన నర్రగిరి ప్రభు నాయకత్వంలో ఇక్కడ అమాలీల పోరాటాలు జరుగుతున్నాయి, భవన నిర్మాణ కార్మికుల పోరాటాలు జరుగుతున్నాయి, ఇతర వృత్తిదారుల పోరాటాలు జరుగుతున్నాయి. మా పోరాటాలన్నిటికీ మీరు అండగా నిలబడి మా వెనకాల భుజం తట్టి మీరు పత్రికా పరంగా మా కార్యక్రమాలను పబ్లిసిటీ చేసి ప్రజలకు చేరువగా చేస్తున్నందుకు మరోసారి హృదయపూర్వకంగా మీ అందరికీ పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.